నమస్కారం, మెయిన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 2.60 లక్షల మంది వాలంటీర్లే తన సైన్యమని ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే అని వ్యాఖ్య. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్లో మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం. ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని ఆకాంక్ష. ప్రజల పక్షం వహించి విధ్వంసం పుస్తకాన్ని రచించారని వ్యాఖ్య. రాష్ట్రంలో ఇసుక తవ్వకంతో పాటు ఇతర అక్రమాలకు అడ్డుకట్ట వేయకుండా అధికార యంత్రాంగం కూడా మౌనంగా ఉండిపోవడం బాధాకరమన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అక్రమాలకు సంబంధించిన కేసుల్లో అధికారులు కూడా బాధ్యులవుతారని హెచ్చరిక. వన్ టౌన్ పాత బస్తీలోని కోమల్ విలాస్ సెంటర్ కు కొరగంజి శేఖర్ బాబుగా నామకరణం. కోమల్ విలాస్ సెంటర్ ను ఇకపై కొరగంజి శేఖర్ బాబు సెంటర్ గా నామకరణం చేశామని నగర మేయర్ రాగిని భాగ్యలక్ష్మి వెల్లడి. పశ్చిమంలో కొరగంజి శేఖర్ బాబు సేవలు ఆదర్శనీయమని మేయర్ ప్రశంస. రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వాలంటీర్లే తన సైన్యమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లని చెప్పారు. ప్రజలకు సేవ చేసే సైనికులు, పేదల చెంతకు సంక్షేమాన్ని చేరవేసే వారధులు వాలంటీర్లను కొనియాడారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో నిర్వహించిన అభినందన సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలకు సేవ చేయడానికే మన వ్యవస్థలు పుట్టుకొచ్చాయని జగన్ చెప్పారు. మన వ్యవస్థల ద్వారా ప్రతి గ్రామంలో ఆసుపత్రులు, స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. అక్క చెల్లెమ్మలు, అవ్వతాతలు, రైతులకు వాలంటీర్ వ్యవస్థ తోడుగా ఉందని చెప్పారు. సూర్యుడు ఉదయించాక ముందే ఇంటి తలుపు తట్టి వాలంటీర్లు పెన్షన్లు అందిస్తున్నారని కొనియాడారు. 55 నెలలు పేదలకు సేవ చేశామని, పేదల భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అని వాలంటీర్లను ఉద్దేశించి ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని వాలంటీర్లకు సూచించారు. బాబు మాటలను నమ్మితే నిండా మునిగిపోతారని ప్రతి రైతుకు చెప్పాలని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంట్లోకి తెచ్చుకోవడమే అని చెప్పాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఇటువైపు తానొక్కడనే ఉన్నానని, అటువైపు చంద్రబాబు, దత్తపుత్రుడు, వారికి అనుకూలంగా ఉన్న టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వారికి ప్రత్యక్షంగా మద్దతిస్తున్న ఓ జాతీయ పార్టీ, పరోక్షంగా మద్దతిస్తున్న మరో జాతీయ పార్టీ ఉన్నాయని చెప్పారు. తనకు అక్క చెల్లెమ్మలు, అవ్వతాతలు, వాలంటీర్లు ఉన్నారని తెలిపారు. 2,60,000 సైన్యం, నా సైన్యం, నా వాలంటీర్ల సైన్యం, మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే సైన్యం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు, ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు తెలుగుదేశం పార్టీ మాదిరి వారి జన్మభూమి కమిటీ సభ్యుల దోపిడీ గుండెలు కావివి. ఇవి సేవా హృదయాలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ గుండెల్లో మానవత్వం ఉంది. ఈ గుండెల్లో లంచం లేని వ్యవస్థ తీసుకొని రావాలి, వివక్ష లేని వ్యవస్థ తీసుకొని రావాలి అని తపన, తాపత్రయపడే గుండె ఈ గుండెలో ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్లో మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని వారు ఆకాంక్షించారు. ప్రజల పక్షం వహించి విధ్వంసం పుస్తకాన్ని రచించారని, మొదటి పేజీ చదివితే ఈ విషయం అర్థమైందని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో జరిగింది. నగరంలోని A1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పలు ఘటనలను ఎత్తిచూపుతూ ఆలపాటి సురేష్ కుమార్ విధ్వంసం పుస్తకాన్ని రచించారు. మొత్తం 185 అంశాలతో ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు తొలి కాపీని
పవన్ కళ్యాణ్ కు అందజేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్లో మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజల పక్షం వహించి ఈ పుస్తకాన్ని రచించారని, మొదటి పేజీ చదివితే ఈ విషయం అర్థమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జరిగిన ఘటనలో జరిగినట్టుగా ఎలాంటి భావోద్వేగాలు, పక్షపాతం లేకుండా రాశారని అన్నారు. కాగా ఇదే వేదికపై మరో సీనియర్ జర్నలిస్ట్ నీరుకొండ ప్రసాద్ రాసిన అక్షరాస్త్రం పుస్తకాన్ని కూడా చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రజా సమస్యలను వ్యాసాల రూపంలో వెలుగులోకి తీసుకొస్తూ నీరుకొండ ప్రసాద్ ఈ పుస్తకాన్ని రాశారు. వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక మాట. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, సీఎం ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు, చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. రాష్ట్రంలో ఇసుక తవ్వకంతో పాటు ఇతర అక్రమాలకు అడ్డుకట్ట వేయకుండా అధికార యంత్రాంగం కూడా మౌనంగా ఉండిపోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అక్రమాలకు సంబంధించిన కేసుల్లో అధికారులు కూడా బాధ్యులవుతారని ఆయన హెచ్చరించారు. అధికారంలోకి రాగానే ఇసుక దోపిడీ కోసం భవన నిర్మాణ కార్మికులను వైసీపీ నేతలు రోడ్డున పడేశారని పవన్ ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక, గనుల అక్రమార్జనతో వైసీపీ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతుందని విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో పర్యావరణాన్ని చేపట్టి ఇసుకను దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా పరిధిలోని కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకం కారణంగా గుంతలు ఏర్పడ్డాయని, ఆ గుంతల్లో పడి సుమారు 26 మంది మృత్యువాత పడ్డారని పవన్ ఆరోపించారు. ఈ మేరకు ఇసుక అక్రమ తవ్వకాలపై రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు, నదీ తీరంలో యంత్రాలతో ఇసుక దోపిడీపై నేతలకు పవన్ అవగాహన కల్పించారు. అక్రమాలకు సంబంధించిన కేసుల్లో అధికారులు కూడా బాధ్యులవుతారని ఆయన హెచ్చరించారు. అధికారంలోకి రాగానే ఇసుక దోపిడీ కోసం భవన నిర్మాణ కార్మికులను వైసీపీ నేతలు రోడ్డున పడేశారని పవన్ ఆరోపించారు. వైసీపీ పాలకులకు ప్రజాక్షేమం ఏనాడూ పట్టలేదన్నారు. విలేకరి పరమేశ్వరరావుపై దాడి అప్రజాస్వామికమని పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈ దాడిని అందరూ ఖండించాలని ఆయన అన్నారు. శ్రీ ఆర్వి రామారావు గారికి, ఈ పుస్తక రచయిత సీనియర్ పాత్రికేయులు శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారికి, సిపిఐ నాయకులు శ్రీ రామకృష్ణ గారికి, పోతుల పాలకోట గారికి, శివారెడ్డి గారికి, ముప్పాళ్ళ సుబ్బారావు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ సమావేశానికి వచ్చిన తెలుగుదేశం నాయకులకి, పెద్దలకి, మహిళలకి, అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ, నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. కొద్ది కాలం క్రితం విధ్వంసం రచయిత శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారు ఈ పుస్తకం నాకు పంపినప్పుడు మొత్తం చదవలేదు, కానీ ఒక 40 నుంచి 50 పేజీలు చదవడం జరిగింది.
ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఒక రచయిత ఏ ప్రయోజనాలను ఆశించి రాశారు, ఎవరి పక్షాన్ని నిలబడి రాశారు అని నాకు ఆయన ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమైంది. చదువుతుంటే నాకు ఒకటే అనిపించింది, ప్రజల పక్షాన్ని వహించి రాశారు ఈ పుస్తకం. చదివిన మొట్టమొదటి పేజీలోనే నాకు అర్థమైంది, ఈయన ఎవరి పక్షం తీసుకోలేదు. ఒక సాక్షిభూతంగా జరిగిన సందర్భాన్ని జరిగినట్టు ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా, ఎలాంటి పక్షపాతాలకి లోను కాకుండా, ఒక నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధ్వంసం పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు. సహజంగా కొన్నిసార్లు ఇంక్లూడింగ్ నేను చాలా కాలం క్రితం 90s ఎంజే అక్బర్ రాసిన రైట్ ఆఫ్టర్ రైట్ అనే పుస్తకం చదివినప్పుడు ఎంతో కొంత ఆయన ఒక చిన్న పక్షపాత ధోరణి కనిపించింది నాకు ఆ పుస్తకంలోనే. ఒక సంపూర్ణంగా ఎవరినైతే తిడుతున్నారో సంపూర్ణంగా ఒక హోలిస్టిక్ ఒక సమగ్రంగా లేదనిపించింది. సో ఇలాంటి సందర్భాలు నేను ఎన్నో చూశాను, చదివాను పుస్తకాల్లో. కానీ విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు అసలు ఆయన చాలా ఎక్కడా కూడా ఒక పక్షపాతి ధోరణి లేకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ ఎలా రాస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అంత గొప్పగా రాశారు ఈ పుస్తకం. ఈరోజు ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాలు ఉన్నా, చాలా ఊర్లకి వెళ్ళాలనుకుని ప్రత్యేకమైన ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి ఈరోజు ఈవినింగ్ 15వ తారీఖుకి తిరిగి రావాలని నిర్ణయం చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్ కూడా ఎందుకు వచ్చానంటే, నాకు ఆలపాటి సురేష్ కుమార్ గారి జర్నలిజం ఆయన మీద ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న గౌరవం నన్ను ఈ రోజున సభకు వచ్చేలా చేస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వారధులు వాలంటీర్లని, వారి సేవలు వెలకట్టలేనివని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు కొనియాడారు. సీఎం దార్శనికతతో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గొప్ప ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాల ఫలాలను వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. సేవా సైన్యానికి సలాం అంటూ వరుసగా 4వ ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు అభినందన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ టి జమలపూర్ణమ్మ, జిల్లా వాక్ బోర్డ్ చైర్మన్ షేక్ గౌస్ మొహిద్దీన్, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి కె అనురాధ తదితరులతో కలిసి వాలంటీర్లకు సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ సీఎం దార్శనికతతో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గొప్ప ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాల ఫలాలను వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్నాయన్నారు. వాలంటీర్లు తమ పరిధిలోని 50 లేదా 100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ నిస్వార్థంగా సేవలందిస్తున్నారన్నారు. వీరి సేవలకు గుర్తింపుగా సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రదానం చేస్తుందని వివరించారు. కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత బాగా పనిచేసి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కోమల్ విలాస్ సెంటర్ ను ఇకపై కొరగంజి శేఖర్ బాబు సెంటర్ గా నామకరణం చేశామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. విజయవాడకు కొరగంజి శేఖర్ బాబు సేవలు ఆదర్శనీయమని ఆమె కొనియాడారు. 1 టౌన్ పాతబస్తీ కూడలిలో ఉన్న కోమల్ విలాస్ సెంటర్ ను కొరగంజి శేఖర్ బాబుగా
కౌన్సిల్లో ఆమోదించిన విషయం విదితమే. ఈ మేరకు గురువారం కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీ ఆధ్వర్యంలో పేరు మార్పు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్లు పాల్గొని కొరగంజి శేఖర్ బాబుగా పేరు మార్పును బోర్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా కొరగంజి శేఖర్ బాబుకు నివాళులర్పిస్తూ ఆయన సేవలను వారు కొనియాడారు. శేఖర్ బాబు పేదల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని తెలిపారు. కార్యక్రమంలో మరుపుల రాజేష్, కొరగంజి దుర్గాంబ, గురు మహంతు మహేష్, సీరం వెంకట్రావు, మధ్య శ్రీను, దేరంగుల రమణ తదితరులు పాల్గొన్నారు. మన విజయవాడ నగరంలోన కొరగింజి శేఖర్ బాబు కమ్యూనిస్ట్ పార్టీలోన ఒక కీలకమైన వ్యక్తిగా బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతి కింద ఎన్నో మంచి పనులు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి కొరగింజి శేఖర్ బాబు గారు. అలాగే మన కొరగింజి దుర్గాంబ గారిని కూడా అదే కమ్యూనిస్టు భావాలతోటి ఆయన సతీమణి గారిని కూడా బయటికి తీసుకొచ్చి ఆమె చేత కూడా ఎన్నో పనులు చేయించి ఆమెని 1981లో ఫస్ట్ కార్పొరేషన్ ఏర్పడినప్పుడు ఆవిడ్ని కార్పొరేటర్గా చేసుకొని ఆవిడ కూడా ఇదే డివిజన్కి ఎంతో ప్రాతినిధ్యం వహించిన మహిళగా ఆమెను కూడా మనం చూడొచ్చు. ఎన్నో రకాలుగా మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో శేఖర్ బాబు గారు అని అంటే ప్రతి ఒక్కరికి తనమాలికంగా ఉండేవారు. ఆయన ఒక పద్ధతితో ఒక నిబద్ధతతోటి మెలిగిన వ్యక్తి. ఈరోజు మన ఏదైతే కోమలా విలాస్ సెంటర్కి ఆయన పేరుని కొరగింజి శేఖర్ బాబు గారి సెంటర్గా పేరు పెట్టడానికి మన కార్పొరేటర్ గారు మహాదేవ్ అప్పాజీ గారు కౌన్సిల్లోన పెట్టడం జరిగింది. దాన్ని ఆమోదిస్తూ ఈరోజు కొరగింజి శేఖర్ బాబు సెంటర్గా ఈ సెంటర్కి తీర్మానం చేయడం జరిగింది. మన గౌరవ షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటము, అలాగే దాన్ని అశ్వత్థానాలతోటి ఆయన వ్యక్తం చేయడం, ఎంతో మంచి వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి పేరు ఇన్నాళ్ళకి సెంటర్కి ఈ పేరు పెట్టడం అన్నది చాలా మంచి పరిణామంగా ఆయన కొనియాడడం జరిగింది. అలాగే మన కార్పొరేటర్ గారు మరుపిల్ల రాజేష్ గారు, అలాగే కొరగింజి భాను గారు, పిల్ల రవి గారు, అలాగే మన పెద్దబాబు గారు, ఇంకా మధ్య శ్రీను గారు, శివరాం గారు, అలాగే కొరగింజి భాస్కర్ రావు గారు, ఇంకా పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబు గారి నామకరణం చేయడం, ఈ యొక్క సెంటర్కి కోములో సెంటర్గా ఉన్న దాన్ని కొరగంజి శేఖర్ బాబు గారి పేరు నామకరణం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఆయన గారు సతీమణి గారైన దుర్గమ్మ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా కార్పొరేటర్ అప్పాజీ గారు, అలాగే రాజేష్ గారు, పిల్ల రవి గారు, భాను గారు, మజ్జి సీను గారు, అందరూ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చేసిన సేవలు అందరూ కొనియాడారు. ఆయన బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో అభ్యున్నతి ఇచ్చి, వాళ్ళకి ఎంతో చేయుతగా ఇచ్చి, వాళ్ళ అండ నిలిచి ఆయన అందరినీ నడిపించారు. మరి అలాంటి మహానాయకుడి పేరు పెట్టడంలో కొద్దిగా గోప్యమైతే అయింది, కానీ కాకపోతే ఈరోజు ఆయన్ని గుర్తించి ఈ యొక్క పేరు పెట్టడం ఇక్కడ అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారికి ఆయన అండగా నిలిచారు. ఆయన భావాలతో మనుషుల్లో ఒక ఐకమత్యాన్ని పెంచారు. ముఠా కార్మికులు కానివ్వండి, అనేక మంది ఆయన్ని ఈరోజు తలుచుకొని లేనని వారు లేరు. ఈరోజు ఆయన పేరు పెట్టడం ఇక్కడ వారందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆయన అడుగుజాడల్లో ఆయన చేసిన స్ఫూర్తులతో ముందుకెళ్తాం. తప్పకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ తన చిన్నతనం నుంచి కూడా ఈ కొత్తపేట చౌకీలో పుట్టి పెరిగారు. చిన్నప్పటి నుంచి కూడా ఈ కొత్తపేటలోనే ఆడుకున్నారు. సెంటర్ అంటే తనకి ఒక ఆటగా ఉండేది. పొద్దున్నే లెగిస్తే ఇల్లు దగ్గర కాబట్టి తెల్లవారుజాము లేచి 4ంటికి ఈ సెంటర్లో కూర్చొని ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క సభ్యుల్ని, వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని అందరినీ కూడా పలకరిస్తూ, అందరికీ కూడా మంచి చెడ్డలు తెలుసుకుంటూ ప్రజా సమస్యలను తను కూడా పరిష్కరించుకుంటూ, ఎక్కడ కష్టం అంటే అక్కడికి వెళ్ళడం, ఆ తెల్లవారుజామునే వెళ్ళేవారు. ఆ బండి వేసుకుని తెల్లవారుజామునే వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో కూడా పరిష్కరించుకునేవారు. ప్రజల మనిషి. కార్మిక సంఘాలు ఎన్నో నిర్మించుకున్నారు. కార్మిక సంఘాలన్నీ కూడా ముందుండి నడిపించారు. అటువంటి అతనికి ఈ రోజున కోమలా విలాస్ సెంటర్లోనూ
శేఖర్ బాబు గారి సెంటర్ అని కూడా పేరు వచ్చినందుకు చాలా ఆనందపరుస్తున్నాం. మా కుటుంబ సభ్యులు కూడా మేమందరం కూడా ఆనందపరుస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. దీనికి మన అప్పాజీ గారు, పిల్లారవి గారు, ఆ కార్పొరేషన్ ముఖ్యంగా కార్పొరేషన్ ఉన్న ప్రతి ఒక్క కార్పొరేటర్లకి అలాగే కమిషనర్కి మన నగర భాగ్యలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైన అందరికీ కూడా పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియ. ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల గురించి పట్టించుకోవటం లేదని, అరకొరక సంక్షేమ పథకాలు అమలు చేసి అంతా చేశామని అబద్ధపు ప్రచారం చేస్తుందన్నారు. అందువల్లనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ ఎలక్ట్రిసిటీ కాలనీ 9వ రోడ్ విష్ణుప్రియ రెసిడెంట్ అపార్ట్మెంట్ ఏరియాలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న విధ్వంస పాలన గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అనంతరం పార్టీ డివిజన్ అధ్యక్షుడు గద్దె ప్రసాద్ ఆర్థిక సహాయంతో కొనుగోలు చేసిన 21 కుట్టు మిషన్లు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గద్దె ప్రసాద్ ఒక్కరే 21 కుట్టు మిషన్లు అందజేయడం అభినందనీయమన్నారు. గతంలో ఒకసారి కరెంట్ ఛార్జీలు పెంచితేనే ఉద్యమాలు జరిగేవన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారన్నారు. చంద్రబాబు హయాంలో అనేక వందల పరిశ్రమలు నెలకొల్పారని, అనేక మందికి ఉపాధి కల్పించారన్నారు. కొన్ని వేల మందికి ఉచితంగా టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్ కూడా అందజేశానన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మహిళకు ఒక్క కుట్టు మిషన్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు 15,000 సంపాదించేలా చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నారు. కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్ కు చెందిన ఐఐటి విద్యార్థినికి ₹1,00,000 ఫీజుతో పాటు ప్రతి నెల ₹5,000 అందజేస్తున్న మహాదాత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నియోజకవర్గంలో ఏ వ్యక్తికైనా సహాయం కావాలంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ ను 70,000కు పైగా మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు. డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, అట్లాగే కొంతమంది మహిళలకి కుట్టు మిషన్లో పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు, ఈ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత అవసరాలు కానివ్వండి లేదా కాలనీ అసోసియేషన్ పరంగా కానీ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ముందుండి మరి సమస్యలను పరిష్కరించేటటువంటి పెద్దలు, పేద ప్రజల పాలిట ఆశాజ్యోతి అనేటువంటి మన గద్దె రామ్మోహన్ రావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరి ముందుగా ఈ 13వ డివిజన్ తరఫున, అట్లాగే మా కమిటీ అధ్యక్షులు గద్దె ప్రసాద్ గారి తరఫున, డివిజన్ కార్పొరేటర్గా అట్లాగే స్థానిక పెద్దలు మధుసూదన్ రావు గారు, శంకర, మన సత్యనారాయణ గారు, అన్నగారు సత్యనారాయణ ప్రసాద్ గారు, సీను గారు, రమేష్ గారు, గోపాలరావు గారు, సత్యనారాయణ రావు, అందరి తరఫున కూడా ఈ డివిజన్ తరఫున వారికి ఆహ్వానం పలుకుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన యావత్ దేశానికే ఆదర్శమని ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఉన్న ప్రభుత్వం ఆలయాలను, మసీదులను, చర్చిలను కూలగొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ నేడు ప్రజల ముందు ఏ ముఖం పెట్టుకుని పొత్తులతో వస్తారని ఆయన ప్రశ్నించారు. 37వ డివిజన్ కార్పొరేటర్ మండేపూడి చటర్జీ ఆధ్వర్యంలో గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక డివిజన్లో ఆసిఫ్, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మితో కలిసి పర్యటించి వ్యాపార వర్గాలను కలిసి మద్దతు పలకాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ విజయవాడలోని 3 నియోజకవర్గాలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఉన్న ప్రభుత్వం ఆలయాలను, మసీదులను, చర్చిలను కూలగొట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజల మనోభావాలను దెబ్బతీశాయన్నారు.
సుమారు 600 హామీలిచ్చి 2014లో అధికారంలోకి టీడీపీ ఒక్క హామీని సైతం నిలబెట్టుకున్న పాపాన పోలేదన్నారు. మళ్లీ నేడు ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని ఆయన ప్రశ్నించారు. పాత బస్తీలోని చుట్టూరు కాంప్లెక్స్ నుంచి ప్రారంభమైన పర్యటన పులిపాటివారి వీధి, భావనారాయణ వీధి తదితర ప్రాంతాల మీదుగా ముందుకు సాగారు. 37వ డివిజన్ చటర్జీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్, చిత్తూరు కాంప్లెక్స్ కానీ, తర్వాత కార్పొరేషన్ కాంప్లెక్స్ కానీ అన్ని కాంప్లెక్స్లు తిరిగి ఏదైతే వాళ్ళకి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా ఆ సమస్యలు తీర్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో కానివ్వండి, చిత్తూరు కాంప్లెక్స్లో కానివ్వండి, మార్కెట్లో కానివ్వండి అన్ని వసతులు బాగున్నాయి. ఇక్కడ టాయిలెట్స్ కానీ, ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కానీ అన్ని వసతులు బాగున్నాయి. అవన్నీ చక్కగానే మాకు కాంట్రాక్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ చక్కగానే మొత్తం సమకూరుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాకందరికీ వ్యాపారస్తులందరికీ సహకారంగా ఉన్న ఈ ప్రభుత్వానికి మేము అందరూ అండగా ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వ్యాపారస్తులు మొత్తం ముందుకు వచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, జగనన్న ప్రభుత్వంలో మేమందరూ సుఖ సంతోషాలతో ఉన్నాం, మేమందరం కలిసి జగనన్నకి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్న షాపింగ్ ఏరియా కాంప్లెక్స్ వాళ్ళందరూ చెప్తున్నారు. తప్పకుండా మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తుంది. ఏదైతే వైనాట్ 175 దిశగా మేమందరం అడుగులేస్తున్నాం. జగనన్నకు తోడుగా 175 స్థానాలు మేము వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. భారీ మెజార్టీతో పశ్చిమ నియోజకవర్గ ప్రజల అండదండలతో నేను మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. రైతాంగానికి 2 ఏళ్ల కిందట వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ 2 ఏళ్లు పూర్తయినా దానిని నెరవేర్చలేదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితులు కె రాజు విమర్శించారు. దీంతో రైతాంగం ఢిల్లీలో శాంతియుత నిరసనలకు వెళ్తుంటే వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది యుద్ధభూమా, సంఘర్షాత్మక ప్రాంతమా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. విజయవాడ నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకుండా వారిని మోసం చేశారన్నారు. ఉద్యమించేందుకు ఢిల్లీ వెళ్తున్న రైతాంగంపై లాఠీ చార్జ్, డ్రోన్ల ద్వారా బాష్పవాయువు, గోళాలతో విచక్షణరహితంగా దాడులు చేస్తున్నారన్నారు. రైతాంగం తమ హక్కుల కోసం ఆందోళన చేయకూడదు, న్యాయమైన డిమాండ్లు కోరకూడదు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు గుర్తు చేయకూడదు. అన్నదాతలపై ఇలాంటి హింసాత్మక ఘటనలు గతంలో ఎన్నడూ లేవని మండిపడ్డారు. 2022 నాటికల్లా దేశ రైతాంగం ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించారు. అనాలోచితంగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. దేశంలో భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమల రంగం భారీగా నష్టపోయిందని ఆరోపించారు. నిత్యావసర పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయన్నారు. దేశ రక్షణ రంగంలో సమర్థవంతమైన ఉద్యోగాల భర్తీ విధానాన్ని తీసి ఆ స్థానంలో అగ్నిపథంను ప్రవేశపెట్టడంతో రక్షణ రంగం జవాబుదారీతనం లోపించిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని రాజు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తుందన్నారు. లీగల్ గ్యారంటీ ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ సంసిద్ధతని వ్యక్తపరిచింది. 2024లో ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే మినిమం సపోర్ట్కి లీగల్ గ్యారంటీ ఇస్తూ చట్టాన్ని తీసుకొని వస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఈ ఎంఎస్పీకి లీగల్ గ్యారంటీ కోసం అనేక సంవత్సరాలుగా రైతులు దేశం మొత్తంలో ఆందోళన చేస్తున్న విషయం మీకు తెలుసు. గతంలో 2 సంవత్సరాల క్రితం రైతులు జరిపినటువంటి ఆందోళన సందర్భంగా ఆ టైంలో ప్రధానమంత్రి గారు మినిమం సపోర్ట్కి గ్యారంటీ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారని వారికి హామీ ఇవ్వటం జరిగింది. కానీ అప్పటి నుంచి దాని మీద ఎటువంటి చర్య తీసుకున్న పరిస్థితి లేదు. ప్రధానమంత్రి మోడీ గారు రైతుల విషయంలో అనేక హామీలు చేసి ఏ హామీని కూడాను ఫుల్ఫిల్ చేసిన పరిస్థితి లేదు. రైతుల ఆదాయం 2 times పెంచుతామని ప్రామిస్ చేశారు. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి అదేవిధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ విషయంలో కూడాను ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి మరి చర్యలు తీసుకున్న దాఖలు లేదు. ఈ బ్యాక్గ్రౌండ్లో మరి కొన్ని రోజులుగా దేశం చూస్తూ ఉంది
ఏ విధంగా దేశంలో పంజాబ్, హర్యానా ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ మరి ఢిల్లీకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వారిని ఆపేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు హర్యానా పోలీస్. ఒక డ్రోన్స్ని ఉపయోగించి మరి ఈ టియర్ గ్యాస్ షెల్స్ని వదిలినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీ రైతులందరూ కూడాను ఆహ్వానిస్తారని, కాంగ్రెస్ పార్టీ ఇటువంటి హామీల్ని నెరవేర్చినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. గతంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా పని లేని వారికి, పని లేని కుటుంబానికి 100 రోజులు పని కల్పిస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడాను మరి ఇన్ఫర్మేషన్ ఒక హక్కుగా ఇచ్చిన పరిస్థితి మీకు తెలుసు. ఐక్యత సమైక్యత నినాదంతో కాపు ఐకాసా రాజ్యాధికారాన్ని చేజెక్కించుకునేందుకు అడుగులు వేస్తుందని ఐకాసా రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ తెలిపారు. కాపు ఐకాసా రాజకీయాలకు అతీతంగా సంఘీయుల ఐక్యతకు పనిచేస్తుందని, రాష్ట్రంలో 25% ఉన్న కాపు కులస్తులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో కలిసి ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కాపు, పున్నూరు కాపు, ఒంటరిలతో రాష్ట్ర స్థాయి కాపు ప్రతినిధుల సమావేశం శనివారం లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రెస్ క్లబ్ లో ఐకాసా రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ విలేకరులతో మాట్లాడారు. కాపు ఐకాసా రాజకీయాలకు అతీతంగా సంఘీయుల ఐక్యతకు పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 25% ఉన్న కాపు కులస్తులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో కలిసి ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. రాయలసీమలలో బలిజలకు అన్ని విధాల అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనాభా తామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు ఎక్కువ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాపు, మున్నూరు కాపు, ఒంటరిలతో రాష్ట్ర స్థాయి కాపు ప్రతినిధుల సమావేశం శనివారం లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులపై దాడులను ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐకాసా నాయకులు ముత్యాల రామదాసు, రంగిశెట్టి మంగబాబు, మంచాల సుధాకర్ నాయుడు, సుంకర సాంబశివరావు, పాలంకి రామారావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాధికార సాధన, రిజర్వేషన్లు, ముఖ్యంగా రిజర్వేషన్స్ సాధించుకునే దిశగా అన్ని రాజకీయ పార్టీల్ని ఒక భారీ బహిరంగ సభకి పిలవడం జరుగుతూ ఉంది. మార్చి 27న గుంటూరు, విజయవాడ మధ్యలో గతంలో మోహన్ రంగారావు గారు ఉన్నప్పుడు, వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నప్పుడు ఒక సదస్సు జరిగింది. ఆ రోజున మీకు 10 లక్షల పైగా జనాభా రావడం జరిగింది. మేము ఈరోజు పెట్టబోతున్న సభకి 20 లక్షల మందిని సమీకరించి కాపు సోదరులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి, అన్ని సంఘాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి మోడీ గారిని ముఖ్య అతిథిగా పిలుస్తూ, అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, మిగిలిన రాజకీయ పార్టీల యొక్క అధ్యక్షుల్ని, జాతీయ ప్రాంతీయ పార్టీ అధ్యక్షులను అందరినీ కూడా ఆహ్వానం పలకబోతా ఉన్నాం. భారీ బహిరంగ సభ, కాపుల దశాదిశని నిర్దేశించేదిగా ఈ సభ జరగబోతూ ఉంది. బహుశా ప్రపంచంలో ఒక పెద్ద జాతిగా ఉన్నటువంటి, అట్లాగే ఒక భారతదేశంలో పెద్ద జాతిగా ఉన్నటువంటి కాపులందరూ కూడా మరి 4 రాష్ట్రాల్లో, ముఖ్యంగా సౌత్లో 10 కోట్ల మంది పైన ఉన్నారు. మరి భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే 25 కోట్ల మంది, వివిధ పేర్లతో పిలుస్తున్నటువంటి వాళ్ళు 25 కోట్ల మంది పైగా జనాభా ఉన్నారు. ఒక చరిత్రని ఖచ్చితంగా తిరగరాసే విధంగా కాపుల సభ జరపబోతా ఉన్నాం. దానికి కాపు యువసేన, కాపు నాడు ముందుండి మిగిలిన అన్ని సంఘాలని సమీకరించుకుని ముందుకు తీసుకెళ్తాం. రాజ్యాధికార సాధనే లక్ష్యం. ఈ క్రమంలో ఏ పార్టీకి ఇది సంబంధం లేదు, ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. లక్ష్యం ఏంటంటే రిజర్వేషన్స్ పేరు మీద రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరి కాపులు వెనకబాటుతనానికి గురి చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మా ఓట్లు తీసుకుంటున్నారు, కానీ మాకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు ఏ పార్టీ కూడా. విజయవాడలో సిద్ధార్థ్ రాయ్ సినిమా చిత్ర బృందం సందడి చేసింది. ఫిబ్రవరి 23వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులకు మెచ్చే విధంగా సినిమా ఉంటుందని హీరో దీపక్ సరోజ్ తెలిపారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని జేడీ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ లో సిద్ధార్థ్ రాయ్ సినిమా యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో దీపక్ సరోజ్, హీరోయిన్ తన్వి వేగి మాట్లాడుతూ యూత్ కి మెచ్చే విధంగా సినిమా ఉంటుందని చెప్పారు. దర్శకుడు యశస్వి సినిమాను అద్భుతంగా తీశారని తెలిపారు.
ప్రెస్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ వెరీ సారీ. అన్ఫార్చునేట్లీ మేము ఫ్లైట్ వల్ల వాటి వల్ల కొంచెం డిలే అవ్వాల్సి వచ్చింది. మిమ్మల్ని అందరినీ వెయిట్ చేసినందుకు వెరీ సారీ. సిద్ధార్థ్ రాయ్ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాము. ఈరోజు విజయవాడలో ఉన్నాము. February 23rd వీఆర్ రిలీజింగ్ అవర్ సినిమా. ఇది మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్. ప్రతి ఒక్క యూత్కి వి ఆల్ హ్యావ్ లవ్ స్టోరీస్ బ్రో. కొంతమంది వెరీ ఫ్రెండ్లీ లవ్ స్టోరీస్లో ఉంటారు, హ్యాపీ లవ్ స్టోరీస్లో ఉంటారు, టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఉంటారు. బట్ రిలేషన్షిప్ ఇస్ సంథింగ్ వీ కెనాట్ లీవ్. ఈ సినిమాలో దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సిద్ధార్థ్ రాయ్ పుట్టుక నుంచి ఒక మనిషి పుట్టుక నుంచి చచ్చిపోయేదాకా ఏ ట్రాన్సెండెంటల్ లైఫ్లో ఉంటారో అదంతా ఈ సినిమాలో ఉంటుంది. దెర్ ఇస్ అ లాట్, కూర్చున్న ప్రతి ఒక్కరికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిలేటబిలిటీ. నానోయ్ మీ ఫోటో స్కూల్ బెంచ్ లాగా గట్టిగా ఉందని చిన్నప్పుడు మీరు చూశారు. తర్వాత జయ బాలయ్య లెజెండ్ సినిమాలో నేను బాలకృష్ణ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను. అది నా అదృష్టం. ఐ చెరిష్ ఎప్పటికీ. బోయపాటి గారు నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ నౌ ఈ సినిమాతో వస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ కీర్తన. ఆల్రెడీ ఇంట్రడ్యూస్ ఓకే. సో తిను సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ చేస్తుంది. చాలా మంచి క్యారెక్టర్. మా ఇద్దరి మధ్య లవ్ స్టోరీలో షీ ప్లేస్ అ వెరీ కీ రోల్. అండ్ యు నో అవర్ హీరోయిన్, షీ ఇస్ వెరీ ఫెమిలియర్, తన్వి నేగి. Hope you are all doing well. And we are here from the Siddharth Roy team. I am playing Indu. I am the heroine in the movie. And she's Kirtana. She's also playing a very important character in our movie. So I would just like to say, if you have watched the trailer and you loved the trailer, so of course you will be watching it on 23rd February. But if you're judging the trailer just by the boldness and the action and you're comparing it to Arjun Reddy, you should please wait and go and watch our movie first. I'm sure you will forget about Arjun Reddy for sure. It's a very fresh story, very new story. You would love it with a great message. So I would urge you all to please go and watch our movie Siddharth Roy in our nearest theatres 23rd February. Thank you so much. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 2.60 లక్షల మంది వాలంటీర్లే తన సైన్యమని ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే అని వ్యాఖ్య. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్లో మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం. ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని ఆకాంక్ష. ప్రజల పక్షం వహించి విధ్వంసం పుస్తకాన్ని రచించారని వ్యాఖ్య. రాష్ట్రంలో ఇసుక తవ్వకంతో పాటు ఇతర అక్రమాలకు అడ్డుకట్ట వేయకుండా అధికార యంత్రాంగం కూడా మౌనంగా ఉండిపోవటం బాధాకరమన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అక్రమాలకు సంబంధించిన కేసుల్లో అధికారులు కూడా బాధ్యులవుతారని హెచ్చరిక. వన్ టౌన్ పాత బస్తీలోని కోమల్ విలాస్ సెంటర్ కు కొరగంజి శేఖర్ బాబుగా నామకరణం. కోమల్ విలాస్ సెంటర్ ను ఇకపై కొరగంజి శేఖర్ బాబు సెంటర్ గా నామకరణం చేశామని నగర మేయర్ రాగిణి భాగ్యలక్ష్మి వెల్లడి. పశ్చిమంలో కొరగంజి శేఖర్ బాబు సేవలు ఆదర్శనీయమని మేయర్ ప్రశంస. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.